కల్కి 2898 ఎక్కడ చూసినా ఇదే ప్రభంజనం కదా! దీని గురించి నా రివ్యూ ఏంటంటే చాలా అద్భుతంగా ఉందండి మూవీ. దీన్ని చాలా జాగ్రత్తగా, ప్రశాంతంగా ఎటువంటి జోకులేసుకుంటూ అలా కాకుండా కాన్సంట్రేషన్ తోటి ఈ మూవీని చూడాలి. చూస్తేనే అది మనకు కంప్లీట్‌లీ అర్థమవుతుంది. దాన్ని ఎంజాయ్ చేయగలం. ఆ తర్వాత ఇంకోటేంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అయింది. దాన్ని గనక కొంచెం కట్ షార్ట్ చేసినట్టయితే ఇంకా బావుండుండేది. సెకండ్ హాఫ్ మాత్రం అత్యద్భుతం అసలు. ఫైటింగ్ సీన్స్ బిట్వీన్ అమితాబ్ అండ్ ప్రభాస్ కానీ, మిగతా వాళ్ళతో గానీ, తర్వాత ఎవ్రీబడీ వాళ్ళ క్యారెక్టర్స్‌కి చాలా బాగా సూట్ అయ్యారు. ఈవెన్ విజయ్ దేవరకొండ ఇన్ అర్జునాస్ రోల్ ఆల్సో చాలా బాగా సూట్ అయ్యారు. నాకు బాగా నచ్చింది. వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఏంటంటే అద్భుతంగా ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. నాగ్ అశ్విన్ గారికి అసలు రియల్లీ మనం ఎంత ప్రైజ్ చేసినా గానీ తక్కువే. అతని విజన్‌కి ఎలా ఆలోచించి తీశారా అని చాలా సర్ప్రైజింగ్‌గా ఉంది. ఒక తెలుగువాడు ఇంత బాగా హై రేంజ్‌లో, హాలీవుడ్ రేంజ్‌లో తీసినందుకు మనందరం చాలా గర్వపడాలి. ఆ మూవీని సపోర్ట్ చేయాలి. అట్‌లీస్ట్ వన్స్ అన్నా మనం చూడాలి. హిందీ మీడియా చాలా సపోర్ట్ చేస్తూ, ఎంకరేజింగ్‌గా మాట్లాడుతుంది. వేరాజ్ మన వాళ్ళు కొంచెం తప్పొప్పులు తీస్తూ ఉన్నారు. చాలామంది ప్రభాస్ ఏంటి పూర్వజన్మలో కర్ణుడేంటి అని. కానీ మీరు క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే ప్రభాస్ క్యారెక్టరిస్టిక్స్ కర్ణుడికి బాగా మ్యాచ్ అవుతున్నాయండి. కొంచెం అధర్మం వైపు ఉండడం, ఆహ్, దురాశ చూపించడం, తర్వాత అబద్ధాలు చెప్పడం ఇలాంటివన్నీ ప్రభాస్ రోల్‌లో మనకు కనిపిస్తాయన్నమాట. సో, అదేం పెద్ద తప్పుగా నాకేమీ అనిపించలేదు. అర్జున కింద చూపించినట్టయితే మనం చాలా బాధపడాలి కానీ. తర్వాత అన్ని మతాల వాళ్ళు లాస్ట్ ఎండ్‌కి కలికి అవతారం వచ్చే టైంకి అన్ని మతాల వాళ్ళు కలిసిపోతారు. కాబట్టి అది మంచిదే అనుకోవాలి గదా! మరియం అని పేరు పెట్టడం ఏమిటి? ఇవన్నీ అని అనుకుంటున్నారు. కానీ అందరూ హిందూ మతం వైపే, సనాతన ధర్మం వైపే వాళ్ళందరూ అడుగులేస్తారన్న విషయం తెలుసుకొని వి ఆల్ షుడ్ ఫీల్ హ్యాపీ. సో, దాంట్లో తప్పులు ఇవన్నీ చూడకుండా మూవీ ఎంత బావుందో ఒక్కసారి చూసి మీరందరూ ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా నాగ్ అశ్విన్‌ని మనం అందరం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.